నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమ్మకం ఎప్పుడూ పదిలంగా ఉండాలి. నమ్మితే ఏమైనా చేయాలి. నమ్మకమే జీవితం అన్నారు. ప్రజలు నమ్మకం పెట్టుకునేలా పాలకులు పాలించాలి. అప్పుడే ప్రజలు పాలకులను తమవారిగా భావిస్తారు, తమని సొంతం చేసుకుంటారు. ఎక్కడా ఎప్పుడైనా ఇదే పంథా అమలవుతుంది. సామాజిక తెలంగాణలో సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ఆయా వర్గాల ప్రజలకు అప్లిఫ్ట్ కల్పించాలన్నది సర్కార్ మనోగతం. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన వారికి మరింతగా రిజర్వేషన్లు కల్పించాలని సర్కార్ భావిస్తోంది. అయితే సర్వే నిర్వహిస్తున్న తీరుపై సామాన్య జనంలో విముఖత వ్యక్తమవుతోంది. అన్ని వివరాలను ఎలా ఇస్తామంటూ కొందరు ఎన్యూమరేటర్లను నిలదీస్తున్నారు. సమగ్ర కుల గణన విషయంలో తాము అన్ని వివరాలు చెప్పలేమని ప్రజలు కొన్ని ఏరియాల్లో నిర్మోహమాటంగా చెప్తున్నారు. సర్వే దరఖాస్తుల్లో మొత్తం ఎన్యూమరేటర్లు 56 ప్రశ్నలతో పాటుగా 19 ఉప ప్రశ్నలు వేస్తున్నారు. కానీ జనం మాత్రం 20 నుంచి 25 ప్రశ్నలకే సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏం చదువుకున్నారన్న దానిపై మాత్రం వివరాలు చెప్తున్నారు. కులం వివరాలు చెప్పడానికి కొందరు సానుకూలంగా ఉంటే మరికొందరు కులం విషయం చెప్పడానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఇక సర్వేలో అత్యంత కీలకమైన అంశం ఆస్తుల లెక్కలు. ఆస్తుల లెక్కల విషయంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వివరాలు చెప్పడానికి అస్సలే అంగీకరించడం లేదు. ఆస్తుల లెక్కలు చెబితే మా పరిస్థితి ఏమవుతుందోనన్న వర్రీలో వారున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నామని, ఇప్పుడు ఆ లెక్కలు ఈ లెక్కలు చెబితే ఉన్నవి లాక్కుని వచ్చేవి కూడా ఇవ్వరేమోనని ఎక్కువ మందిలో అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఆస్తులు ఏమున్నాయంటే నో అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాల వివరాలపైన ప్రజలు సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పథకాల వివరాల గురించి పొడిపొడిగా సమాధానాలు ఇస్తున్నారు. సామాన్యుడు ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చినా ఇవ్వకున్నా ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం గట్టిగా ఉంటాడు. ఆరోగ్యశ్రీ లేకుంటే తమ వైద్య ఖర్చులు మోయలేమన్న బెంగవారిది. అందుకే ఆరోగ్యశ్రీ పోకుండా ఉండేందుకు ఎక్కువ మంది రేషన్ కార్డు కూడా తీసుకుంటున్నారు. కానీ చాలా చోట్ల రేషన్ కార్డు బియ్యం దుర్వినియోగమవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. పథకాల అమలు విషయంలో అనుమానాలు పోతే తప్ప ప్రజలు తమకు అత్యవసరమైన వాటిని ఉంచుకొని మిగతావి వదులుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మొత్తం సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆధార్ నెంబర్ చెప్పేందుకు కొందరు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,16,14,349 ఇళ్లలో నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది. నవంబర్ 9న మొదలుపెట్టిన సర్వే నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కో దరఖాస్తు పూర్తికి సుమారుగా 20కి పైగా నిమిషాలు పడుతుండడం, ఆస్తులు చెప్పే విషయంలో ప్రజలు విసిగిస్తుండడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో భూముల వివరాలను, వాహనాల వివరాలను చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. సర్వే వల్ల రిజర్వేషన్లు పెరుగుతాయన్న ఆలోచనలో బీసీల్లోని కొన్ని వర్గాలున్నాయి. వారు సర్వేలో ఆసక్తికరంగా పాల్గొంటున్నారు. పథకాలు రాని వారు తమకు సర్వే ద్వారా న్యాయం జరుగుతుందని ధీమాగా ఉన్నారు. అందుకే వారు సర్వే నిర్వాహకులకు అన్ని విషయాలు హుషారుగా చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అద్దె ఇళ్లలో ఉంటున్న వారి నుంచి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. అద్దెదారుల వల్ల తమకు ఏ నష్టం జరుగుతుందోనని ఓనర్లు ఆందోళన చెందడంతో కొన్ని చోట్ల సరైన సమాచారం లభించడం లేదని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ సర్కార్ సర్వేపై ప్రజల్లో సందేహాలు నెలకొంటున్నాయి. సమగ్రంగా వివరాలు ఇవ్వమంటున్నారు. మా ఆస్తుల లెక్కలు మీకెందుకు అంటూ దాటవేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, కులం చెప్తాం గానీ అన్ని వివరాలు చెప్పం అంటున్నారు. అరకొర సమాధానాలతో మమ అనిపిస్తున్నారు. సర్వే గుబులుపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం.